అలా వేసుకుందాం అన్నమాట. తెలుసురా నాకు చేసింది ఎవర్రా. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లైఫ్. మా ఇప్పుడే నిద్ర లేచాను. మీకు 3 రోజుల కిందటో 4 రోజుల కిందటో వ్లాగ్లో అనుకుంటా నేను హెయిర్ కటింగ్కి వెళ్ళి మనకు చేసేవాళ్ళు లేడని చెప్పేసి వెనక్కి వచ్చాం. అయితే ఈరోజు ఎలాగైనా హెయిర్ కటింగ్ చేయించుకోవాలి. అలానే ఈరోజు మేము కాకినాడ వెళ్తున్నాం. అయితే రేపు నైట్ ఒక ఫంక్షన్ ఉంది అక్కడ అనపర్తిలో, అది చూసుకోవడానికి వెళ్తున్నాం. పదండి, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో అయితే చాలా బాగుంటుంది మయా, లైక్ చేయడం మర్చిపోద్దు. చేయాలి సెలూన్కి వెళ్తున్నాను మయా. మా అమ్మ డైలీ వీడియో చూసి తిట్టకుండా తిడతానే ఉంది. ఆ గడ్డ ఏంటి, ఆ మీసం ఏంటని. కటింగ్ చేయించిన తర్వాత కామెంట్ చేయండి, ముందు బాగుందా తర్వాత బాగుందని. మీరు ఎలాగో నాకు తెలుసు బిఫోర్ ఆఫ్టర్ కూడా వరస్ట్ గా ఉంది అని అంటారు, అయినా సరే కామెంట్ చేయండి. అదేంటో ఆ కటింగ్ షాప్ లో గడ్డం మీసాలు తీపించినప్పుడు బాగానే ఉంటుంది, ఇంటికి వస్తే అలా ఉండదు. ఉన్న 4 గంటలకు నీట్ గా సెట్ చేస్తే అదే సంతోషం. వచ్చేసాం సెలూన్ కి, లోపలికి వెళ్దాం. ఫుల్కి పుస్తక తేడా లేదు. ఎవరు నవ్వనంటేనే నా ఫేస్ చూపిస్తా, నవ్వకండి. లేపేశాడు, ఉన్న 4 గంటలు లేపేశాడు. గడ్డం మొత్తం తీసాడు. తీయద్దురా అంటే మీసలు తిప్పే ఉన్న అయ్యి లేచిపోయినాయి. ఇంత డిప్పగడిని చేయించిన తర్వాత కూడా మా అమ్మ ఏంట్రా ఇంకా అంత జుట్టు ఉంచో, ఈ ముందేంట్రా ఈ చెవుల మీద ఏంట్రా అని అంటుంది. అట్లా ఉంటుంది మమ్మీస్తోని. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. అదేంటంటే ఫుడ్ 46 సాయి తెలుసు కదా, మనం ప్రాంక్ వీడియో కూడా చేసాం, మీ అందరూ తెలిసే ఉంటుంది. అయితే మనోడు ఒక ఈవెంట్కి నామినేట్ అయ్యాడు అనమాట. అది చాలా పెద్ద ఈవెంట్, చాలా పెద్ద వాళ్ళు చేస్తారు. కిందటిసారి వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డులు ఇచ్చారు. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, చూస్తే ఓహో ఇదా అంటారు. దానికి మనోడు నామినేట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మన అందరం సపోర్ట్ చేయాలి. నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నిన్న, మీరు చూసుంటే ఓటు వేసే ఉంటారు. ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా ఓటు వెయ్యకపోతే మన ఛానల్లోకి వెళ్ళగానే అక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాంతోపాటు ఓట్ ఫర్ సాయి అని ఇంకో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు సాయి ఇది ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఫుడ్ 46 సాయికి ఓటు వేసేస్తే మనోడిది రేపుతో, అదే ఈ రోజుతో 14వ తారీఖు నైట్ 12 లోపు ఓటు వేసేస్తే మనోడు హ్యాపీ. మనోడు అవార్డు తీసుకుంటే మనందరం హ్యాపీ. ఎందుకంటే తెలుసు కదా మయ్య, వాళ్ళు చాలా పూరు. ఇలాంటి ఒక అచీవ్మెంట్ వస్తే వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుంది, వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువగా ఇది చెయ్యాలి అన్న ఇది వస్తుంది అనమాట, మన ఊళ్ళో తపన వస్తుంది. కాబట్టి మనం అందరం సపోర్ట్ చేయాల్సిన టైం ఇది. ఇంకోటి ట్రైన్కి టైం అయిపోతుంది, ఇంకో గంటలో బయలుదేరిపోవాలి. ఏదైనా మంచిగా హెల్దీగా ట్రైన్లోకి పట్టుకెళ్తుందాం అనుకుంటున్నాం, అదేంటో చూద్దాం పదండి. మా ఎప్పుడు ట్రైన్కి వెళ్ళినా సరే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియాలు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పెరుగన్నం ఇలా ట్రై చేయండి. నాకు అసలు పెరుగన్నం ఇష్టం లేదు, నాకే చాలా నచ్చుద్ది. ఎలాగంటే అది ముందు మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ అనమాట ఇది. ఈ రైస్ని చేతులు కడుక్కున్నానులే ఆల్రెడీ. మీరు చేతులు కడుక్కోకుండా పెట్టేసామని కామెంట్ పెట్టకండి. ముందు రైస్ అంతా మెత్తగా ఇలా చేసేసుకుని, రైస్ మెత్తగా చేసేసుకున్న తర్వాత ఈ పెరుగుని ఎంత పెరుగు కావాలో అంత పెరుగు నేను మొత్తం వేసేస్తున్నాను. సర్లే కొంచెం ఆపుతున్నాను, సర్లే వేసేద్దాంలే, మళ్ళీ ఊరు వెళ్తున్నాం కదా, వేస్ట్ అయిపోద్ది. వేసేసి ఇప్పుడు దీన్ని నీట్గా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా రైస్ అంతా ఆ పెరుగు రైస్కు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని, చూడండి ఎంత బాగుందో. పెరుగు రైస్ కలిసిన తర్వాత అందులో మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకుని, ఇప్పుడు వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు మాయా. వాటర్ వేసుకుంటే మంచిది. కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎక్కువ ఇట్లా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు, కానీ చేతితో కలిపితేనే దేశీ ఫ్లేవర్ వస్తుంది. ఇది ఇలా కలిపేసాక నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయ తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఉల్లిపాయలు కూడా ఉంటే వేసుకోవచ్చు, మన దగ్గర ఉల్లిపాయలు లేవు అందుకే పచ్చిమిరపకాయ ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం పోపులకి నెయ్యి వేస్తున్నాం అనమాట. నూనె కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి అయితే బెటర్. ఫస్ట్ పచ్చిశనగపప్పు ఒక గుప్పుడు, ఇది ఎక్కువ వేపకూడదు అనమాట, క్రిస్పీగా చిన్న మంటలో మాడకుండా పంటి కింద పడితే క్రిస్పీగా ఉండాలన్నమాట. అలా చేసుకుని నెక్స్ట్ ఇవి వేగిపోయి 2 నెలల నుంచి మా ఇంట్లో ఉన్న జీడిపప్పు వేస్తున్నాను. ఉందో పోయిందో కూడా తెలియదు, వేసేద్దాం. ఇవి కూడా కొంచెం దోరగా వేసి, ఇప్పుడు కొంచెం జీలకర్ర ఫాస్ట్గా వేసుకోండి లేకపోతే మాడిపోతాయి. చాలు కదా మనకి, చాలులే. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ 2 వేద్దామా, 2 వేసుకుందాం. ఇది కూడా కొంచెం వేపి నెక్స్ట్ కరివేపాకు
మండుకున్నాయా? ఇప్పుడు కొంచెం బాగా ఎగిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ వేసుకోండి. పెరుగన్నం ఈ పెరుగన్నంలో వేసుకుని బాగా కలిపితే బాబా ఏముందో చూడడానికి. నెక్స్ట్ ఇందులో దానిమ్మకాయ గింజల్ని అలా వేసుకుందాం అనమాట. అంటే మనకి మరీ ఎక్కువైపోతే పంటి కింద అయ్యే పడతాయి కాబట్టి మేల తక్కువ, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకుని ఇలా పెరుగన్నానికి 140 రూపాయలు 150 రూపాయలు దొరుకుతారు రెస్టారెంట్లో. అదే మనం చేసుకుంటే చూడండి 50 రూపాయలు అయిపోతాయి. స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఆటో కూడా వచ్చింది. ఇప్పుడే స్టేషన్కి వచ్చాం. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి వస్తుందంట. వెళ్తున్నాం. ఎక్కేసాం ట్రైన్. కామెడీ ఏంటంటే ఒక్కళ్ళు కూడా లేరు ట్రైన్లో. అమ్మ జీవితం ఖాళీ ట్రైన్ అంతా. అంటే మనం ఒక 40 మినిట్స్ ముందు వచ్చేసాం అనమాట. ఇప్పుడు వలీగడి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. నా మీద ప్రయోగం ఏంట్రా తిని చెప్పు. సూపర్ ఉంటుంది. తెలుసురా నాకు చేసింది ఎవర్రా. మనం చేస్తే మినిమం ఉంటుంది. ఆ తాలింపుల టేస్ట్ బాగుంటుంది. పెరుగన్నం ఇలా చేసుకుంటే నచ్చిన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. కారం కారంగా స్వీట్గా దానిమ్మకాయల వాళ్ళు. పెరుగు పులుపు కొంచెం పుల్లగా వేరే లెవెల్. మా ఇంటికి రీచ్ అయిపోయాం. అసలు ట్రైన్లో ఎలా పడుకున్నానంటే అక్కడ ఎక్కి పడుకున్నామని ఇక్కడ లెగిసాను. ఇప్పుడు దాకా ఎప్పుడు పడుకోలేదు అంతలా ట్రైన్లో. అమ్మ నిద్ర పట్టిందిలే. ఇంటికి కూడా రీచ్ అయిపోయాం. వాళ్ళు పడుకోవాలి. ఇంటికి రాగానే చిన్నోడు ఇంకా లేగలేదంట. లేపేద్దాం. చూడండి ఎలా పడుకున్నాడు. రేయ్ లేకరా స్కూల్కి అంట. లేకరా రే, గిఫ్ట్ తెచ్చాను రా నీకు. రే ఒళ్ళు కాలుతుందేంట్రా. లెగో అది మా మ్యాటర్. ఈ బ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేద్దాం అనుకున్నాను. అలానే ఈ రోజే మట్కా మూవీ గానీ కంగువా మూవీ గానీ వెళ్ళి ఆ సినిమా ఎలా ఉందో చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఎలా అనిపించింది చెప్దాం అనుకుంటున్నాను. కింద కామెంట్ చేయండి కంగువాకి వెళ్ళమంటారా మట్కాకి వెళ్ళమంటారా అనేది. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.